షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందించిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర సినిమాకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు రాఘవ్. మొదటి భాగం మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. గురువారం విడుదలైన ఈ మూవీకి పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన మంచి కలెక్షన్లే వస్తున్నాయి. దక్షిణాది స్టార్ హీరోలు మమ్ముట్టి, జీవ, మరాఠీ నటి కేతకీ నారాయణ్, సచిన్ కేట్కర్, మహేష్ మంజ్రేకర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు రాఘవ దర్శకత్వం వహించారు. పొలిటికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు శివ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా. పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్కు కారణమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్గా వచ్చిన ఈ సినిమాలో ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిపి సుమారు 40 కోట్ల రూపాయల వరకు అయిందని తెలుస్తోంది. ప్రమోషనల్ ఖర్చులు, ఇతర వ్యయాలతో 50 కోట్ల బడ్జెట్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు, సొంతంగా రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 500 నుంచి 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్లో 100 లొకేషన్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రెండో రోజు మంచి ఆక్యుపెన్సీతోనే వెళ్తోంది. 40% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. కడప, నంద్యాల, చిత్తూరు, పొద్దుటూరు, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్లో అమెరికాలో యాత్ర 2 సినిమాకి మంచి స్టార్ట్ లభించింది. ప్రీమియర్ల నుంచి అదే రెస్పాన్స్. 2 రోజుల్లో మంచి వసూళ్లు తీసుకువచ్చింది అక్కడ కూడా. మొత్తంగా $130,000 కూడా వసూలు చేసినట్టు తెలుస్తోంది. పాజిటివ్ జర్నీని మొదలుపెట్టింది వసూళ్ల పరంగా. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయల వరకు తొలి రోజు తీసుకువస్తే రెండో రోజు 4.5 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మూడో రోజు కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్ కనిపిస్తోంది ఈ సినిమాకి. 28% నుంచి 30% వరకు దీనికి సంబంధించిన టికెట్ సేల్ ఉన్నట్టు తెలుస్తోంది ఆక్యుపెన్సీ ప్రకారం. వీకెండ్ 2 రోజులు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. నేడు మరో 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు.